చేస్తామంటే మీ ఇష్టం అధ్యక్ష, అది మేము కూడా ఏం చేసేది లేదు. ఎందుకంటే మీరు ఇదే విధంగా జరిగితే మమ్మల్ని రమ్మంటారా రావద్దంటారా మీరే చెప్పాలి. ఎందుకంటే ఇట్లా చేసుకుంటా పోతే కరెక్ట్ కాదు అధ్యక్ష. కాబట్టి దయచేసి నేను గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దయచేసి మీరు మీ సభ్యులని తప్పకుండా మాట్లాడేటువంటి అవకాశం అందరికీ ఉంటుంది. కాబట్టి ఆర్డర్ ప్రకారం మాట్లాడేటువంటి కార్యక్రమాన్ని మీరు నిర్వహించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అంటే ఏలనేని గౌరవము, మరి వారు సీనియర్ శాసనసభ్యులు, కానీ ఎవరికంటే వాళ్ళకి నేను ఇవ్వలేదు. గవర్నర్ ప్రసంగం పైన ఆది శ్రీనివాస్ గారు మాట్లాడినరు, మా ఈ సభ విప్పు, అందుకే వారికి అవకాశం ఇచ్చిన. తర్వాత మంత్రి గారు అడిగితే మంత్రి గారికి ఇచ్చిన. నా రిక్వెస్ట్ కూడా మీతో ఒకటే, ప్రతిపక్షాలకు గవర్నర్ ప్రసంగం పైన మాట్లాడితేనే మంచిది. డీవియేషన్ అయితే తప్పకుండా అక్కడికి వెళ్ళి ప్లీజ్. ఇప్పుడు మీరే చెప్పారు అధ్యక్ష, గవర్నర్ గారి అడ్రస్ మీదనే మాట్లాడాలని మీరు చెప్పారు. ఇద్దరు సభ్యులు అవే మాట్లాడిరా అధ్యక్ష? అవే మాట్లాడిరా? ఇప్పుడు మంత్రి గారు మాట్లాడారు, అవే మాట్లాడిరా? నేను అడిగేది ఏంటంటే, నేను ఏ సభ్యులకు అవకాశం ఇవ్వద్దని నేను అంటలేను అధ్యక్ష. మాకు అవకాశం వచ్చినప్పుడు మేము చెప్పిన తర్వాత మీకు అవకాశం ఉన్నది, మీరు తర్వాత మాట్లాడండి అంటున్నా. మధ్యలో వాళ్ళు మాట్లాడి మేము మాట్లాడి అనవసరంగా సభాసాయం వృధా అవుతుంది అధ్యక్ష, అది పద్ధతి కూడా కాదు. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ అలా సభ్యుని చెప్పనివ్వండి. చెప్పిన తర్వాత మీకు అవకాశం ఉంది, మీకు అనేక సందర్భాలలో చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు చెప్పుకోండి అని చెప్తున్నా అధ్యక్ష.